కేసులో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోలీసు అధికారులపై చర్యలు సిఫార్సు చేశారు. అలాగే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదుకు సూచనలు చేశారు. ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు పెట్టారని విచారణలో వెల్లడైంది. ఆమె అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతి రాణా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నారు. ముంబైకి వెళ్లడం, అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం వరకు కాంతి రాణా, విశాల్ గున్ని నేరుగా పర్యవేక్షించారని విచారణలో గుర్తించారు. జత్వానీ పేరిట ముంబైలో స్టాంపు పేపర్ కొనుగోలు చేసి 2018లో రాసినట్లు సృష్టించారని, ఇందులో వైకాపాకు చెందిన ఓ న్యాయవాది కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకుని పోలీసులు దొరికిపోయారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2న ఉదయం 6:30 ఫిర్యాదు చేశారు. అదే రోజు 11:30 విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబైకి వెళ్ళింది. ఈ విమాన ప్రయాణ టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారని, ఇందులో కుట్రకోణం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన కాదంబరి జత్వనిపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు ద్వారా ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా సీతారామాంజనేయులుగా విచారణలో వెల్లడైంది. ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన పిఎస్ఆర్ కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయన ఒక స్కెచ్ రెడీ చేసుకున్నారు. పిఎస్ఆర్తో పాటు కాంతి రాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి వరకు అందరిపైన ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కుట్రలో పాత్రదారులైన కొందరు పోలీసులు తమకు చిక్కులు తప్పవని భావించి అప్రూవర్లుగా మారి విచారణాధికారికి పూర్తిగా సహకరించారట. తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని కీలక వ్యక్తులని కాదంబరి జత్వని ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్కి ఫిర్యాదు చేశారు.